ఎల్నినో పరిస్థితుల కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి సమస్యపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కృష్ణా బేసిన్లో ఎగువ నుంచి వచ్చే వరదను సద్వినియోగం చేసుకునేలా నీటి నిర్వహణ చేపట్టాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి సమస్యపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను, రిజర్వాయర్లలో నీటి వనరుల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్లో సోమవారం వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఎగువన వర్షాలు కురుస్తున్నందున కృష్ణా బేసిన్లో నీటి లభ్యత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు వివరించారు. కృష్ణా నదిలో కొద్ది రోజులుగా ప్రవాహాలు మొదలైనట్లు వివరించారు. అలాగే గోదావరిలో వరద పరిస్థితిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. కృష్ణా బేసిన్లో ఎగువ నుంచి వచ్చే వరదను సద్వినియోగం చేసుకునేలా నీటి నిర్వహణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. వర్షాభావం వల్ల రానున్న రోజుల్లో పశుగ్రాసం కొరత వచ్చే అవకాశం ఉందని, దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో తరచూ సాగునీటి పరీక్షలు జరపాలని, ల్యాబ్ టెస్టుల నివేదికలను విడుదల చేయాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రవాణా శాఖలో పూర్తిస్థాయి టెక్నాలజీ వినియోగం, అనవసర నిబంధనల తొలగింపు వంటి అంశాలను తీసుకుంటున్న చర్యలను చంద్రబాబుకు అధికారులు వివరించారు. 24 గంటల్లో డీమ్డ్ రిజిస్ట్రేషన్ విధానం, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్, ఫారం 5B వంటి పరీక్షలను తొలగించడం వంటి చర్యల ద్వారా అవినీతిని తగ్గించడం, సులభతర సేవలను అందించే అవకాశం కలుగుతుందని అధికారులు చెప్పారు. దశల వారీగా రవాణా శాఖలో ఈ సంస్కరణలు చేపట్టేలా తాము ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. వీలైనంత మేరకు అనవసర నిబంధనలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ లక్ష్యాలను రాబోయే 2 నెలల్లో వాతావరణ అనుకూలతలకు అనుగుణంగా పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణతో పాటు దాదాపు 5,000 హెక్టార్లలో తాటి వనాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మడ అడవుల విస్తరణలో దేశంలో 2వ స్థానం సాధించిన నేపథ్యంలో ఈ ఏడాది మరింత బాధ్యతగా పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణలో భాగంగా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు పనుల్లో వేగం మరింత పెంచాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం అటవీ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ 2026-27 సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను రాబోయే 2 నెలల్లోగా వాతావరణ అనుకూలతలకు అనుగుణంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గడిచిన 2 ఏళ్లలో మడ అడవుల విస్తరణలో దేశంలోనే 2వ స్థానం సాధించినందుకు అధికారులను అభినందించారు. రాష్ట్రంలోని 1,053 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి 5 కిలోమీటర్ల వెడల్పున పచ్చదనంతో కూడిన గోడను ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగా ఈ ఏడాది 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో తాటి విత్తనాల సేకరణ, నాటే ప్రక్రియను పూర్తి చేసి దాదాపు 5,000 హెక్టార్లో తాటి వనాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మిస్టీ 2 కింద 305 హెక్టార్లో మడ అడవుల పునరుద్ధరణ చేపట్టడంతో పాటు విబిజీ రామ్జీ పథకం ద్వారా తీర ప్రాంత జిల్లాలకు అదనంగా కేటాయించిన 70 లక్షల మొక్కలతో గ్రీన్ వాల్ లక్ష్య సాధనకు మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తాటి వనాలు, సామాజిక వనాల ఏర్పాటులో ప్రజా భాగస్వామ్యం పెంపొందించాలని, స్థానిక పర్యావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. రాజధాని ప్రాజెక్టుల భూ సమీకరణపై కలెక్టరేట్లో తాడికొండ, మోతడక, కంతేరు గ్రామాల రైతులతో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమావేశమయ్యారు. రైతుల ప్రయోజనాలను కాపాడుతూనే ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ ప్రాజెక్టులను చేపడతామని, రైతుల కోరిక మేరకు ల్యాండ్ పూలింగ్కు కాల వ్యవధి నిర్ణయిస్తామని మంత్రి తెలిపారు. తాడికొండ, మోతడక రైతులు ల్యాండ్ పూలింగ్కు ఒప్పుకున్నారని, కంతేరు రైతులు ఊరిలో మాట్లాడి నిర్ణయం చెబుతామన్నారని సమావేశంలో అధికారులు వివరించారు. రాజధాని ప్రాంత రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా వివిధ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆగస్టు 3న గుంటూరు కలెక్టరేట్లోని శంకరణ హాల్లో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణకుమార్, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ తేజలతో కలిసి తాడికొండ, మోతడక, కంతేరు గ్రామాల రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుల భూ సమీకరణపై రైతులతో చర్చించారు.
రైతుల ప్రయోజనాలను కాపాడుతూనే ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని నారాయణ స్పష్టం చేశారు. తాడికొండ, మోతడక గ్రామాల రైతులు ల్యాండ్ పూలింగ్కు సుముఖత వ్యక్తం చేశారని, కంతేరు రైతులు ఊరిలోని మిగతా రైతులతో మాట్లాడి తమ నిర్ణయం చెబుతామన్నారని ఆయన వివరించారు. రైతుల కోరిక మేరకు ల్యాండ్ పూలింగ్కు తగిన కాల వ్యవధిని కూడా నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంత రైతులకు మేలు చేయటమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ కార్తీక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డిఆర్ఓ ఖాజావాలి తదితర అధికారులు పాల్గొన్నారు. ల్యాండ్ పుల్లింగ్కి 6 నెలల్లో 1 ఇయర్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి, ఫిక్స్ అయ్యింది, సిఆర్డీలో ఫిక్స్ చేసేయండి. అది అయిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ చేసేయండి. మీరు వాళ్ళు ఇవ్వలేదని ఆగటం వల్ల ప్రాజెక్ట్ లేట్ అయిపోతుంది, మేము నష్టపోతాం. మాకు 2029 కల్లా కొంత రోడ్లు కంప్లీట్ చేసి ఇవ్వండి అన్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పుడు ఏదైతే 1 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ ఉన్నాయో, కొన్ని 6 లైన్లు ఉన్నాయి, కొన్ని 9 లైన్లు ఉన్నాయి. వాటి కంటిన్యూషన్ ఉండమని ఈ డిజైన్ చేసి వాడికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. డిజైన్ 6 లైన్లు 9 లైన్లు చేస్తాం. అయితే 2 లైన్స్ ఫస్ట్ వేసేసి ఎలక్ట్రికల్ లైన్స్ వేస్తాం, ప్లాట్ చేస్తాను. దానికి రైతు సోదరులు అందరూ కూడా మీరు ఆ విధంగా చేస్తే మా ప్లాట్లలో మేము ఏదైనా చేసుకోవడానికి వీలుంటుందన్నారు. ఖచ్చితంగా అది చేయటం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఈ యొక్క 3 గ్రామాల మీటింగు అందులో చాలా చక్కగా జరిగింది. 2 గ్రామాలలో అయితే మీరు ల్యాండ్ పుల్లింగ్కి వెళ్ళిపోమని వారు యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది. 3వ గ్రామం వాళ్ళు ఆ గ్రామంలో ఒకసారి వచ్చిన వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. గ్రామంలో మీటింగ్ పెట్టమన్నారు. ఒకసారి 2-3 రోజుల్లో పెట్టడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. వాటి మీద క్లారిటీ కూడా రాబోయే, అంటే ఇప్పుడు 6వ తేదీ క్యాబినెట్, నెక్స్ట్ క్యాబినెట్ 21 ఉంటుంది. 21వ తేదీ లోపల చేస్తుంది. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ఎమ్మెల్యే గారు కూడా అడుగుతున్నారంట, మీరు ఎయిర్పోర్ట్కి తీసుకుంటా ఉన్నారు కదా, మళ్ళీ తీసుకోలేదని. మేము కూడా తొందరపడకుండా 1 by 1 చేస్తూ వస్తున్నాం. ఫస్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి పెట్టాము. అందులో కొన్ని గ్రామాలు అయితే 67% ఇచ్చారు ల్యాండ్. జగన్ డైరెక్షన్లోనే వైసీపీ నేతలు ఆటవిక చర్యలతో రెచ్చిపోతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పెంచి పోషిస్తున్న అరాచక శక్తులు రాష్ట్రంలో కలిగిస్తున్న అలజడులపై శాంతి భద్రతలను కాంక్షించే ప్రజలందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఆ పార్టీని రాష్ట్రం నుండి తరిమికొట్టాలని నిశ్చయించుకున్నారని మంత్రి పేర్కొన్నారు. నా ఎస్సీ, నా బీసీ అని నాటకాలు ఆడిన జగన్ నేడు దళిత మహిళలపై, బలహీన వర్గాలపై దాడులు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి చేసిన ఘోరాన్ని ఖండించకపోగా జగన్ సిగ్గు లేకుండా సమర్థిస్తున్నారని ధ్వజమెత్తారు. దళిత, బీసీ వర్గాలకు చెందిన మహిళల దుస్తులు చింపి దుశ్శాసనుడిలా వైసీపీ ఎమ్మెల్యే ప్రవర్తించారని దుయ్యబట్టారు. అమరావతి వేదికగా మీడియాతో కొలుసు పార్థసారథి మాట్లాడారు. గొడ్డలి పార్టీ అరాచకాలను గమనిస్తున్న ప్రజలు ఆ పార్టీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు యువత భవిష్యత్తు కోసం శ్రమిస్తుంటే గొడ్డలి పార్టీ వారి జీవితాలను నాశనం చేస్తోందని కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ప్రజాసేవ కాదని, అరాచకాలు, నేరాలు చేయటమే గొడ్డలి పార్టీలో కొనసాగడానికి ముఖ్య అర్హత అని ఎద్దేవా చేశారు. ఎంత పెద్ద అరాచకాలు సృష్టిస్తే జగన్ రెడ్డి దగ్గర అంత ప్రాధాన్యత లభిస్తుందని విమర్శించారు. నేరాలు చేసి దొరికిపోయాక రాజకీయ కక్ష సాధింపు అంటూ సింపతి డ్రామాలు ఆడటం వీరికి అలవాటేనని సెటైర్లు గుప్పించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ ఒక్క అరాచక శక్తిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 45 ఏళ్లు దాటిన పేదవాడికి బతికే అర్హత లేదన్నట్లుగా జగన్ మాట్లాడారని ఆగ్రహించారు. శ్రీకాకుళంలో మహిళా పోలీసు మీద దుశ్శాసనుడి పర్వం కొనసాగించారని ధ్వజమెత్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి ఆకర్షించాలంటే అరాచకాలు సృష్టించి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి విధ్వంసాలని, కులాల మధ్య తగాదాలని ప్రోత్సహించి సమాజంలో ఒక చీలిక తీసుకొచ్చే వాళ్ళే గుర్తింపు పొందే పరిస్థితి ఈరోజు ఆ పార్టీలో ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేరాలు చేస్తారు, ఘోరాలు చేస్తారు. ప్రతి మనిషి కూడా ఇది ఘోరం, నేరం అని భావించినా కూడా ఎక్స్ వేదికగా రాజకీయ కక్ష సాధింపు అని చెప్పేసి ఒక బురద జల్లేసి అధికార పార్టీ మీద రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తారు.
అసలు అక్కడ ఏం జరిగింది, అది కరెక్టా కాదా అనే వివక్షత లేకోకుండా, విచక్షణ జ్ఞానం లేకోకుండా మన పార్టీ వాడు ఏం చేసినా సరే అది ఒప్పే అని చెప్పేసే విధంగా ఎక్స్ వేదికగా చేసుకుని రాజకీయ కక్ష అని చెప్పేసి తప్పించుకుంటానికి, రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాం. తప్పు చేసి దొరికిపోయాక బాధితుడిగా ఒక గుర్తింపు తీసుకొచ్చి ప్రజల్ని బాధితుడు గుర్తింపు తీసుకొచ్చి ప్రజల్ని మళ్ళీ మోసం చేయటానికి ప్రయత్నం చేయటం, ఇది చాలా ఘోరమైన పరిస్థితి రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సీపీ మూలంగా మరి జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. అర్హులైన నేతన్నలందరికీ నేతన్న సేవలో పథకం అమలు చేస్తామని ఈ నెల 7న చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా నేతన్న సేవలో పథకానికి శ్రీకారం చుట్టామని మంత్రి సబిత పేర్కొన్నారు. నేతన్న సేవలో పథకం కింద చేనేతలకు ఏటా 25,000 ఆర్థిక సాయం అందించనున్నామని, ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు గడువు ఉందని చెప్పారు. గడువులోగా అర్హులైన నేతన్నలు దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ఆ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నేతన్న సేవలో పథకం అమలు కార్యాచరణపై అధికారులతో చర్చించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు మంత్రి సవిత కీలక సూచనలు చేశారు. నేతన్న సేవలో పథకానికి అర్హులు ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువులోపు చేనేత కార్మికులందరూ దరఖాస్తులు చేసుకుని ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని అందుకోవాలని మంత్రి సవిత విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న గుంటూరు జిల్లా చీరాలలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీని ద్వారా ఏటా 25,000 ఆర్థిక సాయాన్ని చేనేత కార్మికులకు అందించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకుండా నేతన్న సేవలో పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయబోతోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల గౌరవప్రదమైన జీవనమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఈ సందర్భంగా సవిత చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ పథకం అమల్లో ఆరోపణలు, విమర్శలకు తావు లేకుండా పనిచేయాలని అధికారులకు మంత్రి సవిత సూచించారు. ఎలాంటి తప్పులు దొరలకుండా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వైఎస్ఆర్సీపీ నవరత్నాల్లా కొందరు ప్రజలకు నీతులు చెబుతున్నారని మంత్రి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. మేం చేసిన పనులను జగన్ క్రెడిట్ చోరీ చేస్తున్నారని, జగన్ క్రెడిట్ అంటే 4 కత్తులు 4 గొడ్డళ్లు అని మండిపడ్డారు. భోగాపురం విమానాశ్రయంపై వైఎస్ఆర్సీపీ నేతల వ్యాఖ్యలు సరికాదని మంత్రి సంధ్యారాణి అన్నారు. కూటమి ప్రభుత్వంలో అందరికీ న్యాయం, సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గత ప్రభుత్వంలో నవరత్నాల పేరుతో ఇష్టానుసారంగా మాట్లాడారని, ఇప్పుడు తమ పాలనలో అసలు రత్నాలు బయటపడుతున్నాయని ఎద్దేవా చేశారు. గతంలో మాజీ స్పీకర్ బతికున్న మనిషిని చనిపోయినట్లు సృష్టించి భూమి రాయించుకున్నారని విమర్శించారు. శ్రీకాకుళంలో సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసి వ్యక్తిని చంపేస్తే అమాయకుడిని జైలుకు పంపించి చంపిన వాడినే జగన్ పరామర్శించారని ఆరోపించారు. వయసైన వ్యక్తిని 18 ఏళ్ల కుర్రాడు గుద్ది చంపితే పెద్ద నేరమా అని జగన్ అనడం సిగ్గుచేటన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా నిందితులను వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. పరామర్శకు వెళ్లినప్పుడు మహిళా ఎస్ఐతో అసభ్యంగా ప్రవర్తించారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నేర చరిత్ర అందరికీ అర్థమైందన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టమని మంత్రి స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీ అధినేతకి ఎలాగైతే పరామర్శలు, పలకరింపులకు వచ్చినప్పుడు మనుషుల తల మీద నుంచి కార్లు తీసుకెళ్ళిపోవడం అలవాటో, వీళ్ళకిక్కడ ఇవన్నీ అలవాటు. అంటే తప్పు చేస్తూ, ఇంకా విచిత్రం ఏంటంటే ఇక్కడ మనకు ఎవ్వరికీ అర్థం కాని విషయం వాళ్ళకు మాత్రమే అర్థమయ్యే విషయం. ఎందుకంటే వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు కాబట్టి తప్పులు చేస్తారు, నేరాలు చేస్తారు, ఘోరాలు చేస్తారు, కవ్వింపు చర్యలు చేస్తారు. ఇవన్నీ చేసినా పోలీసులు వాళ్ళని ఏమనకూడదు అంటే కక్షాదింపు చర్యలు అనుకొని ముందుకు వస్తున్నారు. అసలు కక్షాదింపు చర్యలను దేనికంటారో వాళ్ళకి నిజంగా అర్థమై మాట్లాడుతున్నారో అర్థం కాక మాట్లాడుతున్నారో నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎవరికి అర్థం అవ్వట్లేదు. కవ్వింపు చర్యలు చేయొచ్చు, నేరాలు చేయొచ్చు, ఘోరాలు చేయొచ్చు, రప్ప అని కత్తులు పట్టుకొని బయటకు రావచ్చు, ఎన్ని ఘోరాలైనా చేయొచ్చు. కానీ వాళ్ళని మాత్రం ఎవరు అరెస్ట్ చేయకూడదు. మీరు 7 సముద్రాలు దాటి అక్కడ నివాసం ఉన్న చట్టం తన పని తను చేసుకెళ్తుంది. ఖచ్చితంగా నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళని ఖచ్చితంగా చట్టం శిక్షిస్తుంది. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కొండపై నిర్మిస్తున్న నూతన లడ్డూ పోటు మరియు అత్యాధునిక అన్నప్రసాదం భవనాల నిర్మాణ తీరును ఆయన పరిశీలించి నాణ్యత ప్రమాణాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆగస్టు 15 నాటికి సివిల్ మరియు ఫినిషింగ్ పనులన్నీ పూర్తిగా ముగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. రాబోయే పవిత్ర శ్రావణ మాసంలో ఈ 2 భవనాలను ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని దర్శించుకునేందుకు విచ్చేసి లక్షలాది మంది భక్తులకు మరింత మెరుగైన వసతులు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా కొండపై జరుగుతున్న బృహత్తర అభివృద్ధి పనులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రిపై అత్యంత ప్రాధాన్యతతో చేపట్టిన నూతన లడ్డూ పోటు అలాగే అత్యాధునిక వసతులతో కూడిన అన్నప్రసాద భవనం నిర్మాణ పనులను ఆయన అన్ని కోణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లడ్డూ పోటు భవన నిర్మాణ నాణ్యత, విద్యుద్దీకరణ పనులు అలాగే అన్నప్రసాద భవనంలో భక్తులు సౌకర్యవంతంగా అన్నదానం స్వీకరించేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతుల పురోగతిని ఇంజనీరింగ్ అధికారులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల పరిశీలన అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై ప్రస్తుతం కొనసాగుతున్న నూతన లడ్డూ పోటు మరియు అన్నప్రసాద భవనాల నిర్మాణ పనుల పురోగతి ఎంతో వేగంగా సంతృప్తికరంగా సాగుతోందని వెల్లడించారు. రాబోయే ఆగస్టు 15వ తేదీలోపు ఈ భవనాలకు సంబంధించిన అన్ని రకాల సివిల్, ఇంజనీరింగ్ మరియు తుది మెరుగులు పనులన్నింటినీ శరవేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ విభాగ సిబ్బందిని, కాంట్రాక్టర్లను గట్టిగా ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడేదే లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కనకదుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు పవిత్ర శ్రావణ మాసంలో రోజువారీ భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుందని, దానిని దృష్టిలో ఉంచుకునే ఈ 2 నూతన భవనాలను శ్రావణ మాసంలోనే వైభవంగా ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికాబద్ధంగా సిద్ధమవుతున్నామని కమిషనర్ వివరించారు. ఈ నూతన భవనాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే భక్తులకు అన్నప్రసాద వితరణ మరింత సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతుందని తెలిపారు. అంతేకాకుండా ప్రసాదాల కొరత తలెత్తకుండా లడ్డూల ఉత్పత్తి సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక, మద్యం, బియ్యం మాఫియా ఎక్కువైందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నాయకులు కలెక్టర్ లక్ష్మీశాఖకు వినతి పత్రం సమర్పించారు. టీడీపీ నాయకులు యథేచ్ఛగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని స్థల ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తిరువూరు ఎమ్మెల్యే ఇసుక, మట్టి మాఫియాపై స్టేటస్ పెట్టిన అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదని, విజయవాడలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి టీడీపీ నేతలు అమ్ముకుంటున్నారని అధికారులు స్పందించకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇసుక, మద్యం, బియ్యం మాఫియాపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కి వైసీపీ నేతలు వినతి పత్రం సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు కలెక్టర్ను కలిసి ఇసుక, మద్యం, బియ్యం మాఫియా దందా నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ నేతలు కార్పొరేషన్ స్థలాలు అమ్ముకుంటున్నారని, ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఇసుక, మద్యం, బియ్యం మాఫియా రెచ్చిపోతోందని, వాహనాల డ్రైవర్స్పై చర్యలు తీసుకుంటున్నారు, అసలు వ్యక్తులను వదిలేస్తున్నారని అన్నారు. మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామన్నారు. ప్రభుత్వం పేద ప్రజల బియ్యం తక్కువకు కొని అమ్ముకునే వాళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు. పెర్రి దగ్గరలో ఇసుక తవ్వేస్తున్నారని, తిరువూరు ఎమ్మెల్యే ఇసుక, మట్టి మాఫియాపై స్టేటస్ పెట్టినా అధికారులకు చీమ కుట్టినట్లు లేదని అన్నారు. విజయవాడలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి టీడీపీ నేతలు అమ్ముకుంటున్నారని, అధికారులు స్పందించకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏ విధంగా అయితే కార్పొరేషన్ స్థలాలు ఉన్నాయో అవన్నీ గార అమ్ముకుంటున్నారు. అదేవిధంగా జేఎన్ఆర్ఎం ఇళ్ళగార వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలకి, వాళ్ళకు సంబంధించిన నాయకులకి ప్రభుత్వ అధికారుల ఒక సహకారంతో ఏ విధంగా అయితే అమ్ముకుంటున్నారో అవన్నీ గారు కలెక్టర్ గారి దృష్టికి పెద్దలు విష్ణు గారు, మేమందరం గారు తీసుకొస్తాం జరిగింది. అదేవిధంగా గతంలో అనేక సందర్భాల్లో చెప్పాం, ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, అదేవిధంగా బియ్యం, ఈ 3 గారు ఒక మాఫియాగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులందరూ గారు ఏర్పడి ఈ 3 గారు ఒక మాఫియాగా ముందుకెళ్తాం జరుగుతుంది. విజయవాడ నగరంలో మంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు. అయినా కానీ విజయవాడ కేంద్రంగా బియ్యం మాఫియా నడుస్తూ ఉంటే దానికి ఉదాహరణే మేము ఎవరి మీద కూడా ఆరోపణ చేయట్లేదు. దానికి ఉదాహరణే రాత్రి నున్న పిఎస్లో ఒక పోలీస్ స్టేషన్లో ఇప్పుడు కూడా లారీ ఉంది, బియ్యం లారీ. అలాగే ఒక నెల రోజుల క్రితం కూడా దొరికింది, పడమట పోలీస్ స్టేషన్లో దొరికింది. ఎవరైతే ప్రభుత్వ
బియ్యాన్ని, పేద ప్రజల బియ్యాన్ని దొంగలించి తక్కువ కొని అమ్మాలనుకుంటారో వాళ్ళ మీద ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. మెగా డిఎస్సీ ఇస్తామని 5 ఏళ్లు మోసం చేసిన గత ప్రభుత్వంలా కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకంతోనే 16,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. గత పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయకుండా బకాయిలు పెట్టి నేడు అదే అంశంపై టీడీపీ ప్రభుత్వంపై బురద చల్లుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ హయాంలో గంజాయి, కల్తీ మద్యం బ్యాచ్లు తయారయ్యాయని, నేటి యువత వారి మాయ మాటలు నమ్మే స్థితిలో లేరని గద్దె అనురాధ స్పష్టం చేశారు. ఆటోనగర్లోని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల సుపరిపాలనతో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రజలను ఆనందంగా ఉంచేలా పనిచేస్తోందని తెలిపారు. గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని, కానీ నేడు రాష్ట్రానికి దాదాపు 25% జాతీయ పెట్టుబడులు తరలి వస్తున్నాయని ఆమె గణాంకాలతో వివరించారు. మెగా డిఎస్సీ ఇస్తామని 5 ఏళ్లు మోసం చేసిన గత ప్రభుత్వంలా కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకంతోనే 16,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తు చేశారు. గత పాలనలో ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా బకాయిలు పెట్టి నేడు అదే అంశంపై టీడీపీ ప్రభుత్వంపై బురద జల్లుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గూగుల్, టీసీఎస్, సెమీ కండక్టర్లు, రిలయన్స్, హీరో, ఎల్జీ వంటి ప్రముఖ కంపెనీలు రాష్ట్రానికి ఎవరు తెస్తున్నారో జంజీ యువతకు తెలుసని, వైసీపీ నాయకులు నిరుద్యోగులతో డ్రామాలు ఆడితే ప్రయోజనం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును 90% పూర్తి చేసింది చంద్రబాబు నాయుడేనని, అమరావతి రాజధాని ప్రగతి ఏంటో యువత గూగుల్ చేస్తే స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు. జగన్ హయాంలో గంజాయి, కల్తీ మద్యం బ్యాచ్లు తయారయ్యాయని, నేటి యువత వారి మాయమాటలను నమ్మే స్థితిలో లేరని గద్దె అనురాధ స్పష్టం చేశారు. ఈ రోజున ఎన్ని కంపెనీలు మేము జన్జీ ఉద్యమం చేస్తాము, లోకేష్ గారు రాజీనామా చేశారు. లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయాలి? ఇన్ని ఇండస్ట్రీలు తెచ్చినందుకు వారు రాజీనామా చేయాలా? గూగుల్ తీసుకొచ్చారు, టీసీఎస్ తీసుకొచ్చారు, మరి అదేవిధంగా సెమీ కండక్టర్ కంపెనీలను తీసుకొస్తున్నారు, ఆర్సిలార్ మిట్టల్ తీసుకొచ్చారు, రిలయన్స్ తీసుకొచ్చారు, హీరో, ఎల్జీ, మరి కాగ్నిజెంట్, అదేవిధంగా హెర్బీ డేవ్గమ్, ఇలా ఇన్ని కంపెనీలు ఈ రోజున మనకి 25% పెట్టుబడులు మన రాష్ట్రానికి తరలి వచ్చినాయని సెంట్రల్ గవర్నమెంట్ జీవోలు చెప్తా ఉంటే ఎందుకు రాజీనామా చేయాలి? ఉద్యోగాలు తీసుకొచ్చినందుకు, రేపు రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ ఉద్యోగావకాశాలు ఇస్తున్నందుకు చేయాలా? రీఎంబర్స్మెంట్ చేస్తున్నందుకు చేయాలా? పిల్లలందరికీ కూడా 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా తల్లికి వందనం అని ఇచ్చి వాళ్ళ పేరు మీద అకౌంట్లో డబ్బులు వేయటానికి చేయాలా? లేకపోతే మరి వారు బ్రహ్మాండంగా 10th క్లాసు ఎప్పుడూ కూడా ప్రైవేట్ స్కూల్స్ విజయం సాధించేది, మనం రిజల్ట్స్ రాగా కూటమి ప్రభుత్వంలో గత 24 నెలల కాలంలో 550 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి హామీలను నెరవేరుస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పార్టీ శ్రేణులు విస్తృతంగా తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సెంట్రల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 28వ డివిజన్ భానునగర్ సిగ్నల్ వద్ద ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఎన్డీఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు కరపత్రాలు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని 21 డివిజన్లలో పార్టీ శ్రేణులు విస్తృతంగా ఇంటింటికి వెళ్తున్నారని ఆయన తెలియజేశారు. గత 24 నెలల కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరిస్తుండగా ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి గత 2 సంవత్సరాల్లో సుమారు 550 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని, రహదారులు, ఫ్లైఓవర్లు, తాగునీటి ప్రాజెక్టులతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించామని వెల్లడించారు.
అధికారంలోకి వచ్చాక పెన్షన్లు పెంపు, తల్లికి వందనం, స్త్రీ శక్తి, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి హామీలను అమలు చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటూ ప్రజల నుండి వచ్చే ప్రతి వినతిని త్వరితగతిన పరిష్కరిస్తున్నామన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ ధ్యేయమని, నిత్యం ప్రజల మధ్య ఉంటూ సెంట్రల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తామని బోండా ఉమా స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో మ్యాపింగ్ సిస్టమ్ పెట్టిన దాంట్లో ఆ మ్యాపింగ్ సిస్టంలో ఇన్ఎలిజిబుల్ అని వచ్చింది మా పేరని చెప్పి అక్కడక్కడ వినబడతా ఉంది. దానికి కూడా గ్రీవెన్స్లో ఎక్కడైతే సచివాలయం ఉందో ఏ వార్డు సచివాలయం ఆ వార్డు గ్రీవెన్స్ తీసుకుంటాం, కంప్లైంట్ తీసుకొని ఈ ఆగస్టు నెలాఖరులోపు అవి కూడా పరిష్కరించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. అది కూడా ప్రయత్నిస్తున్నాం. ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెన్షన్ 4,000 చేసి ఉదయం 6 గంటలకు తలుపు తట్టి పెన్షన్లు ఇస్తున్నాం. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చి చదువుకునే పిల్లలకి వాళ్ళ తల్లులకి అండగా ఉంటా ఉన్నాం. అట్లా గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు ఇస్తూ ఉన్నాం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం వల్ల ప్రజల్లో సంతృప్తి, సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికీ 24 నెలల్లో 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ప్రజల పక్షాన ప్రజల వైపు నిలబడే నాయకుడు ఉంటే సమస్యలు ఎంతవరకు తగ్గుతాయి అనే దానికి మన బోండా ఉమామహేశ్వరరావు గారే నిదర్శనం. అహర్నిశలు ఎమ్మెల్యే గారితో పాటు ఎమ్మెల్యే గారి పిల్లలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి సమస్య ఇంట్లో వాళ్ళకంటే ముందు సమస్య తెలుసుకుని పనిచేసే విధంగా ఉన్నారని అంటే అది ఉమామహేశ్వరరావు గారికే చెల్లుతుంది, ఆ కుటుంబానికే దక్కుతుందని చెప్పని నేను తెలియజేసుకుంటున్నా. సమస్యలు అయితే చాలా వరకు తీరిపోయినాయి. ఇంకా ఉందల్లా ఒక పట్టాల గురించి అడిగారు, అది రిజిస్ట్రేషన్ కూడా చేయించుతానని మాట ఇచ్చారు ఎమ్మెల్యే గారు. అవి కూడా త్వరలో వాళ్ళకి తీర్చి ఆ సమస్య కూడా లేకుండా చేసుకుంటాము. మేము 28వ డివిజన్ తరఫున నేను ఉమామహేశ్వరరావు గారికి మేమందరం ఉమన్నా. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఉంగుటూరు మండలం వేమండలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో పాల్గొని 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. గ్రామంలో ఇప్పటికే 1.25 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేశామని, 1.70 కోట్లతో చేపట్టే కలవపాముల రహదారి నిధుల కోసం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం రోడ్లను నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిని సామాన్యంగా ముందుకు తీసుకువెళ్తోందని స్పష్టం చేశారు. ఉంగుటూరు గన్నవరం నియోజకవర్గ పరిధిలోని ఉంగుటూరు మండలం వేమండ గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన ఆయన కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. గ్రామంలో ఇప్పటి వరకు సీసీ రోడ్లు, పంచాయతీ కార్యాలయ మరమ్మతులు, విద్యుత్ స్తంభాల మార్పిడి వంటి సుమారు 1.25 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వం రోడ్ల నిర్వహణను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన ఆయన కూటమి ప్రభుత్వం వచ్చాక 80% మేర దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు పూర్తి చేశామని స్పష్టం చేశారు. అలాగే 1.7 కోట్లతో చేపట్టిన కలవపాముల రహదారి అభివృద్ధి సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేక నిధులు సాధిస్తానని హామీ ఇచ్చారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే వేమడ గ్రామానికి సంబంధించి 6 సీసీ రోడ్లకు ఒక 20 లక్షల రూపాయలు, పంచాయతీ ఆఫీస్ పారేగోడకు 2 లక్షలు, ఇలా వాటర్ ట్యాంక్ రిపేర్లు చేయించిన పరిస్థితి. అలాగే ఎంపీడీఓ ఫండ్స్ ద్వారా ఒక హెడ్ పంప్ సెట్కి ఒక 7 లక్షలు, 37 లక్షల రూపాయలతో ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా 250 ఎలక్ట్రికల్ పోల్స్ని వాళ్ళు మార్చిన పరిస్థితి. అలాగే 63 kV, 100 kV, 25 kV ఒక 2-3 లక్షలతో, అలాగే 3 అగ్రికల్చర్ మోటార్ సర్వీసులకు ఒక 12 లక్షలు, మొత్తం 1,25 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసాం ఈ గ్రామాన్ని. కానీ 1,70 లక్షల రూపాయలు అవసరం ఆ ఒక కలపవన్ రోడ్ డేటాకే. దానికి నిధులు ఎలా సమీకరించాలి, కనీసం దాన్ని ప్యాచ్ వర్క్ చేయాలన్నా 30-40 లక్షల రూపాయలు అవుతాయని ఇంజనీర్ చెప్పే పరిస్థితి. దానికి పరిష్కారం కనుక్కుంటాం. ఈ గ్రామాన్ని కొంచెం తక్కువ చేస్తే డెఫినెట్గా రాబోయే కాలంలో ఈ ఒక్కొక్క ఊరు చేసుకుంటూ వస్తున్న పరిస్థితి ఆర్థిక లేమి వల్ల డెఫినెట్గా ఈ గ్రామానికి ఈసారి వచ్చే నిధుల్లో అధిక నిధులు కేటాయించి 2-3 సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం కూడా ఉంది. డెఫినెట్గా అవి ఏమని కూడా ప్రజలు కోరారు. అలాగే ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి.
గతంలో సంక్షేమం అభివృద్ధి అనేది అసలు లేదు. ఇప్పుడు అభివృద్ధి మనం 70% చేసినా మిగతా 30% చేయమని అడగటం కూడా న్యాచురల్గా భావిస్తూ రాబోయే కాలంలో ఆ మిగతా పనులు కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వం. 15,000 మంది కొత్త ఉద్యోగుల నియామకం, 4,000 కొత్త బస్సుల కొనుగోలు, పీఆర్సీ అమలు మరియు ఆర్టీసీకి రావాల్సిన రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని జేఏసీ నేతలు వై శ్రీనివాసరావు, ఏవి రమణారావు డిమాండ్ చేశారు. ఎండీతో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీలకు రాతపూర్వక నిమిట్స్కు పొంతన లేదని, ఇది కార్మికులను పక్కదోవ పట్టించడమేనని మండిపడ్డారు. స్త్రీశక్తి పథకంతో ప్రయాణికుల రద్దీ పెరిగినా తగినన్ని బస్సులు, సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆర్టీసీ బస్సుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, విద్యుత్ బస్సులను ఆర్టీసీయే స్వయంగా కొనుగోలు చేసి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఏపీటీడీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే 3వ విడత కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 40,000కు పైగా కార్మికుల సంతకాలతో కూడిన వినతి పత్రాలను జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు వై శ్రీనివాసరావు, ఏవి రమణారావు మాట్లాడుతూ ప్రభుత్వం మరియు యాజమాన్యంతో జరిగిన చర్చల్లో ప్రధాన డిమాండ్లను పక్కదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎండీ ఇచ్చిన డ్రాఫ్ట్ హామీలకు రాతపూర్వక నిమిట్స్కు పొంతన లేదని, ఇది కార్మికులను మోసం చేయటమేనని ఆరోపించారు. కోట్లు వెచ్చించి ప్రైవేటు వ్యక్తులతో విద్యుత్ బస్సులు నడిపించడం కంటే ఆ బస్సులను ఆర్టీసీయే కొనుగోలు చేసి ప్రభుత్వ రవాణా సంస్థ ద్వారానే నడపాలని అన్నారు. స్త్రీ శక్తి పథకం అమలు వల్ల ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిందని, తగినన్ని బస్సులు, సిబ్బంది లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సిబ్బందిపై తీవ్రమైన శ్రమ, ఒత్తిడి పెరుగుతోందని, ఈ సమస్యలన్నింటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్తులో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని స్పష్టం చేశారు. లిఖితపూర్వమైనటువంటి హామీ ఏమీ రాలేదండి. నిన్న కూడా గౌరవ ఎండీ గారు చేసినప్పుడు డ్రాఫ్ట్ ఒకటి ఇచ్చారు. ఆ డ్రాఫ్ట్లో మాట్లాడింది ఒకటి, డ్రాఫ్ట్ ఇచ్చింది ఒకటి. ఇది ఖచ్చితంగా మమ్మల్ని పక్కదావ పట్టించేటువంటి కార్యక్రమంగానే మేము ఫీల్ అవుతున్నాము. వాస్తవాలను ప్రభుత్వానికి చేరవేయడంలో మాకున్నటువంటి ఆర్టీసీ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సంఘాలను కానీ అలాగే కార్మికులు కానీ పక్కదావ పట్టించడంలో మాత్రం మా అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. దయచేసి అధికారులు కూడా మనం చేసేది ఒకటే, ఈ ఆర్టీసీని పరిరక్షించడానికి మాకెంత బాధ్యత ఉందో మీకు కూడా అంతే బాధ్యత ఉంది. అటువైపు ఇప్పుడు వాస్తవంగా 70 బస్సులు తిరగాలితే 50 బస్సులు తిరుగుతున్నాయి. ఆ 50 బస్సులకు కూడా సిబ్బంది లేరు. ఆ సిబ్బంది లేనటువంటి వాళ్ళం రోజు డబుల్ డ్యూటీలు చేసి ఇవాళ ఉన్నటువంటి ఒత్తిడికి మరి ఎంతమంది లోనవుతున్నాం. ఈ ఒత్తిడితో రోజుకొక్కడ చొప్పున నెలకు 350 మంది దాదాపు చనిపోతున్నారంటేనే మా మీద ఏ రకమైనటువంటి శ్రమ ఒత్తిడికి గురవుతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. పెరుగుతున్న బియ్యం ధరలకు నియంత్రణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లలో మార్కెట్ ధర కంటే 10 నుండి 12 తక్కువకే నాణ్యమైన సన్న బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. సామాన్య కుటుంబాలకు ఉపశమనం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధర, మరోవైపు వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం అందిస్తూ సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. పెరుగుతున్న ధాన్యం ధరల వల్ల ప్రజలపై ఆర్థిక భారం పడకుండా కూటమి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లలో మార్కెట్ ధర కంటే సుమారు 10 నుంచి 12 రూపాయలు తక్కువ ధరకు నాణ్యమైన సన్నబియ్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. కంకిపాడు మండల కేంద్రంలోని రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ మరియు కృష్ణా జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్న బియ్యం కొనుగోలు షాపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బియ్యం ధరలను నియంత్రించి సామాన్య కుటుంబాలకు ఉపశమనం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. అలాగే మామిడి, మిర్చి, ధాన్యం వంటి పంటలకు సంబంధించి రైతుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి అవసరమైన చోట ప్రభుత్వ యంత్రాంగం ద్వారా జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని చెప్పారు. ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధర, మరోవైపు వినియోగదారులకు అందుబాటు ధర అనే 2 లక్ష్యాలను సమన్వయం చేస్తూ రైతు సంక్షేమం, ప్రజల ప్రయోజనాలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. సుమారుగా 10-12 రూపాయలు తగ్గించి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఈరోజు కంకిపాడులో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే అన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా నిన్న మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు విజయవాడలో ప్రారంభించడం జరిగింది. ఇదే కాదు, ధాన్యం ధరలు పెరగడంతో ధాన్యం ధరలు తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే
పంట కొనుగోలు విషయంలో కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా మామిడి పంట అవ్వచ్చు, మిర్చి అవ్వచ్చు, లేకపోతే ధాన్యం అవ్వచ్చు, ఎప్పటికప్పుడు రైతుల నుంచి సమాచారం సేకరించి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఎక్కడైనా నష్టపోతూ ఉన్నారు అని అంటే ప్రభుత్వం దాన్ని భరించి ఈరోజు కొనుగోలు చేయటం జరుగుతోంది. అలాగే ధరలు పెరిగితే వినియోగదారులకి తగ్గించి సరఫరా చేయటం జరుగుతోంది. ఇది ఒక కూటమి ప్రభుత్వం వలన ఇది సాధ్యం అవుతుందని సందర్భంగా తెలియజేస్తాం. కృష్ణా డెల్టాలో సాగునీరు అందించలేమని కూటమి ప్రభుత్వం ప్రకటించడం దారుణమని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు అన్నారు. సాగునీరు, తాగునీరు అందించలేమని చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగం పెద్ద ఎత్తున కదిలి రావాలని ఈ నెల 10న జైల్ బైరో కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాల్గొని మాట్లాడారు. కృష్ణా డెల్టాలో సాగునీరు అందించలేమని కూటమి ప్రభుత్వం ప్రకటించడం దారుణమని విమర్శించారు. సాగునీరు, తాగునీరు అందించలేమని చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగం పెద్ద ఎత్తున కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 10న జైల్ భరో కార్యక్రమాన్ని రైతాంగం, వ్యవసాయ కార్మికులు, కార్మిక సంఘాలు సంయుక్తంగా జాతీయ పిలుపును జయప్రదం చేయాలన్నారు. అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీలో ట్రాక్టర్, కార్లతో రైతులను, జర్నలిస్టులను తొక్కించిన సంఘటనలో 5గురు మరణించారు. వారిని స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం రైతాంగ, కార్మిక విధానాలను వ్యతిరేకిస్తూ ఎండగట్టాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వకపోగా కృష్ణా డెల్టా రైతులకు సాగునీరు అందించలేమని, పంట బీమా రైతులు చేసుకోవాలని, వరి పంట లేదు కాబట్టి ఈ క్రాప్ నమోదు చేయలేమని చెప్పడం ప్రభుత్వ దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ నెల 17న రైతుల విషయమై సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అధికార పార్టీల ప్రజా ప్రతినిధులకు ఇవ్వాలని కోరారు. బెదిరిస్తూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక అపరిమిత ఎమర్జెన్సీ లాంటిది నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో కేంద్రంలో, రాష్ట్రంలో కూడా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు రాబోయే కాలంలో గద్దె దింపడానికి ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పింది. ఆ సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఐక్య వేదిక వాళ్ళు రూపొందించినటువంటి ప్రోగ్రామ్ని మనం సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. దానికి లోకల్ కన్నా మరింత ఉత్సాహంగా, పట్టుదలతో మనందరూ కూడా కృషి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో సమీకరణ చేస్తే ఎఫెక్టివ్గా చేస్తే బాగుంటుంది. కాబట్టి దాని మీద ఆలోచన కాదు. అదేవిధంగా 17వ తేదీన అన్ని ఎంపీలకు ప్రధానంగా ఇది కేంద్ర సమస్య కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలను ప్రధానంగా టార్గెట్ చేసి ఎంపీల ఇళ్ల ముందు చేయడము, దాని నిరాకరిస్తే ఇక్కడ ఎంపీలు ఎంత ముందు కొంచెం గొడవ చేసి ఈ గీయడం అనేది బాగుంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ టీడీపీ, జనసేన కూటమి ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో స్వీకరించి క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. ప్రజల సమస్యలను ఒక శాఖ నుంచి మరో శాఖకు బదిలీ చేస్తూ కాలయాపన చేయకుండా సంబంధిత శాఖ అధిపతులు స్వయంగా స్పందించి సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పారదర్శకంగా, జవాబుదారీతనంతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో స్వీకరించి క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆయన ప్రజల వినతులను స్వీకరించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కమిషనర్ గతంలో అందిన ఫిర్యాదుల పరిష్కార పురోగతిని శాఖాధిపతులతో సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను పెండింగ్లో ఉంచకుండా నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అదేవిధంగా నగర పరిధిలోని ప్రతి సచివాలయంలో ప్రతి సోమవారం ఉదయం 9:30 ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక తప్పనిసరిగా ప్రారంభం కావాలని, అక్కడికి వచ్చే ప్రజల వినతులను సకాలంలో స్వీకరించి సంబంధిత శాఖలకు పంపిస్తూ త్వరితగతిన పరిష్కారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. మున్సిపల్ సేవల కోసం అందుబాటులో ఉన్న పురమిత్ర యాప్లో నమోదవుతున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ప్రజల సమస్యలను ఒక శాఖ నుంచి మరో శాఖకు బదిలీ చేస్తూ కాలయాపన చేయకుండా సంబంధిత శాఖాధిపతులు స్వయంగా స్పందించి సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజలకు నాణ్యమైన సేవలు అందించగలమని పేర్కొన్నారు. ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 24 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. వాటిలో పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించిన అక్రమ నిర్మాణాలు, రోడ్ల ఆక్రమణలపై 5 ఫిర్యాదులు, ఇంజనీరింగ్ శాఖకు 6, ఎస్టేట్ శాఖకు 5, పబ్లిక్ హెల్త్కు 2, రెవెన్యూ శాఖకు 2, స్పెషల్ సెల్కు 2, POUCDకి 1, హౌసింగ్కు 1 ఫిర్యాదు అందినట్లు కమిషనర్కు వివరించారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు స్వయంగా పరిశీలించి సమస్య మూల కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారం అందించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పారదర్శకంగా, జవాబుదారీతనంతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆషాఢ మాసం సందర్భంగా దార్ల హేమ పద్మజ ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లి పశువుల హాస్పిటల్ వద్ద ఉన్న బ్రహ్మంగారి ఆలయం వద్ద నుండి సుమారు 200 మంది మహిళల భక్తులు డప్పులతో, కోలాటం, మేళతాళాలతో గ్రామ సారెను ఊరేగింపుగా తీసుకువచ్చారు. సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రదర్శనకు వచ్చి తాడేపల్లిలోని గ్రామ దేవతలకు సారె సమర్పించి పూజలు నిర్వహించారు. పలు రకాల మిఠాయిలు, పండ్లు, చలిమిడితో కలిగిన సారెను సమర్పించారు. గురువు దాలియా ఆధ్వర్యంలో కోలాటం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి తాడేపల్లిలో ఉన్నటువంటి గ్రామ దేవతలకు, అమ్మవార్లకు ఆషాఢం సారె సమర్పించుకుంటూ డప్పు, మేళతాళాలతో, కోలాటంతో బెజవాడ అమ్మవారికి ఆషాఢ మాసంలో సారె సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దార్ల హేమ, పద్మజ, కోలాటం గురువు దాలియా, మహిళా భక్తులు పాల్గొన్నారు. కలిసి ఉన్న అందరూ మహిళలందరూ కూడా ఇది 5వ సంవత్సరం ఇలా స్టార్ట్ చేయడం. 50 మందితో స్టార్ట్ అయిన ఈ ఆషాఢ మాసం సారా, దుర్గమ్మకి సమర్పించే సారా ఈ రోజు దగ్గరగా 200 మంది మహిళలతో తాడేపల్లిలో ఉన్న అందరూ మహిళలు వచ్చి కలిసి ఈ విధంగా అమ్మవారిని అలంకరించి సారే 9 దేవాలయాలు ఉన్న ఈ ప్రిన్సెస్ లో గ్రామ సారె సమర్పించడం జరుగుతా ఉంది. సో ప్రజలందరూ ఎవరైతే తాడేపల్లి గ్రామస్తులు ఉన్నారో ఆడవాళ్ళు నెక్స్ట్ ఇయర్ కి అందరూ కూడా కలిసి ఇంకొంచెం ఘనంగా ఈ కార్యక్రమం జరిపించాలని కోరుకుంటున్నాం. నేనేదో చిన్నగా అమ్మవారికి సారి తీసుకెళ్లాలని కార్యక్రమాన్ని మొదలు పెట్టాను. మన మహిళలందరికీ చెప్పడం జరిగింది ఇలా తీసుకెళ్దామని. నాకు ఇంతగా ఉత్సాహంగా సహకరిస్తున్న మీ అందరికి పేరు పేరున 5 సంవత్సరాల నుంచి నాకు ఇంత సహకరిస్తున్న మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే నాకు సహకరిస్తూ ఉండండి. ఇలాగే అమ్మవారిని ఇంతకింతగా బాగా తీసుకెళ్దామని నా కోరిక. నా కోరికను తీర్చండి. మీ అందరూ సహకారం కావాలి. నేను ఒక్కదాన్ని ఏమి చేయలేను. అలాగే మా దాలియా సార్ ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి మా సార్తో కోలాటం చేస్తున్నాం. ఆ సార్ కూడా మాకు అన్ని విధాల చక్కగా ఉపయోగపడుతున్నారు. అలాగే పెనమాక సభ్యులు, విజయవాడ వాస్తవ్యులైన శాంతి గారు, వీళ్ళందరూ కోలాటం వేసుకుంటూ మాకు చాలా సహకరిస్తున్నారు. మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలండి. మా గురువు గారికి కూడా ధన్యవాదాలు. దాలియా ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.